కాంచనా, అత్తయ్య గారేంటి ఆవదంలో 1/2 కేజీ కారం కలుపుకొని అరచేతంత ముద్దలు చేసుకొని మింగినట్టు మొహం అలా చిరాగ్గా పెట్టుకొని వెళ్ళిపోతున్నారు? బావా, మా అమ్మ ముఖంలో నీకు అన్ని రకాల ఎక్స్ప్రెషన్స్ కనిపించాయా? అందరి మొహంలో నాకు కనపడమేమో గానీ అత్తయ్య గారి మొహంలో మాత్రం అన్ని క్లియర్గా కనిపిస్తూ ఉంటాయి. సరే సరే, ముందు అమ్మ అసలు అలా ఎందుకందో తెలుసుకుందాం పదండి. భద్రయ్య, మీ అమ్మగారి గురించి తెలిసిందే కదా, అవేమీ పట్టించుకోకుండా రేపు మీ అమ్మగారికి చీర పెట్టాకే వెళ్ళండి, సరేనా? అలాగేనయ్యా. రండి భద్రయ్య. అమ్మా, అమ్మా, ఏమైంది? ఏం కాలేదు. ఇలా అడిగితే ఎందుకు చెప్తారు? నేను అడుగుతాను చూడు. ఏమైంది అత్తయ్య గారు? మురుగు కాలువలో మగ్గిపోయిన మామిడి టెంకలా ఫేస్ అలా పెట్టారు? ఏ కాంచనా, అమ్మా, మీ ఆయనకి ఇంతకన్నా మంచి పోలికలు రావా? అసలే కాలిపోతున్న నిప్పు మీద కిరసనాయిల్ పోసే రకం మీ ఆయన. నోరు మూసుకుని ఉండమని చెప్పు. బావా, అసలు ఏమైందో చెప్పమంటే ఏమీ చేయని మా మీద అరుస్తావేంటమ్మా? రోజు రోజుకి తారక్కి తల్లి విలువ తెలియకుండా పోతుంది. తల్లిని అభిమానించాల్సింది పోయి అందరి ముందు అవమానిస్తున్నాడు. తల్లి మీద ప్రేమ కురిపించాల్సింది పోయి ఆ పని వాళ్ల ముందు నా పరువు తీసేస్తున్నాడు. తారక్ అన్నయ్య అంత పరువు తీసే పని ఏం చేశాడమ్మా? ఆ పని వాళ్ళని రాత్రికి ఇంట్లోనే ఉంచుకుంటాడంట. రేపా భద్రయ్య నాకొక చీర కొని పెడతాడంట. ఆ చీర కట్టుకుని నేను ఊరంతా ఊరేగాలంట. అమ్మో, పని వాళ్ళ చేత బట్టలు పెట్టించుకునేంత గొప్ప స్థాయికి ఎదిగారు అత్తయ్య గారు మీరు. కాంచనా, నీ మొగుడిని నోరు ముయ్యమంటావా లేదా? యాండి, మీరు కాసేపు మూసుకుంటారా? పని వాళ్ళని పని వాళ్ళలా గుంచకుండా పని వాళ్ళతో కలిసి పల్లికిలిస్తాను, పని వాళ్ళని తీసుకెళ్లి పల్లకెక్కిస్తానంటాడేంటమ్మా అన్నయ్య? అందుకే కదే నాకు కూడా కాలేది. నా మాట గౌరవించుడు, నాకేనాడు మర్యాదిచ్చి మాట్లాడ్డు. ఆఖరికి ఆ పని వాళ్ల ముందే నా నెగతాళి చేయడం మొదలు పెట్టాడు. తారక్ నెగతాళి చేసి మాట్లాడుతున్నాడా? అది కూడా ఆ పని వాళ్ళ ముందా? నీ స్థాయిని అంతలా దిగజారు చేశాడా అమ్మా? కాంచనా, బాహుబలి సినిమా అంతా చూశాక బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడా అన్నట్టుంది నీ ప్రశ్న. తారక్ అత్తయ్య గారికి ఏనాడైనా మర్యాద ఇచ్చి మాట్లాడా? బావా, నువ్వు నోరు మూసుకొని ఉండకపోతే అమ్మ నీ మూతి పళ్ళు రాలగొట్టి నీ చేతిలోనే పెడుతుంది. కాసేపు సైలెంట్ గా ఉండు. అయినా ఏంటమ్మా ఇదంతా? మనం బట్టలు కొనుక్కోలేని స్థాయిలో ఉన్నామా? లేక ఆ పని వాళ్ళిచ్చే బట్టలు కట్టుకుని మురిసిపోయే స్థాయిలో ఉన్నామా? ఆ విషయం నీకు నాకు అర్థం అవుతుంది, కానీ ఆ తారక్కి అర్థం అవ్వట్లేదు. ఆ స్థాయి లేని సంత ఎప్పుడు గుమ్మం దాటిపోతుందని నేను చూస్తుంటే వాళ్ళు బట్టలు పెడతారంట, కాటికి కట్టెలు పంపిస్తారంటూ ఏదేదో పిచ్చివాగుడు వాగుతున్నారు. ఇలా అయితే కుదరదమ్మా. తారక్కి అనుమానం రాకుండా
ఆ గుంపుని ఏదో విధంగా చల్లా చెదురు చేయాలి.